హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో అలాగే దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశానికి సంబంధించి ఆల్మోస్ట్ 6 విడతల్లో ఎన్నికలు పూర్తయి ఇంకా కేవలం 1 విడతలో ఎన్నికలు మాత్రమే జరగాల్సి ఉంది. ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇటు దేశంలో రాష్ట్రంలో ఎవరు మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతున్నారు దానిపైన ఒక ఉత్కంఠకు తెరపడనుంది. అయితే ఇప్పటికే బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మళ్ళీ మూడోసారి మోదీ సర్కార్ వస్తుందంటూ కూడా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి ఇండియా కూటమితో మళ్ళీ ఒకసారి అవకాశం చేజెక్కించేందుకు ప్రయత్నిస్తుంది. ఏపీ రాజకీయాలపైన అలాగే దేశ రాజకీయాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో నాతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబటి రామకృష్ణ గారు, ఏపీ జనరల్ సెక్రటరీ. సార్ నమస్తే. సో ఏంటి సార్, ఏపీ రాజకీయాలు చూసాము, ఆ పోలింగ్ ఏమో చాలా భారీగా నమోదైంది. దేశ రాజకీయాలను కూడా చూస్తున్నాము. సో ఫస్ట్ ఏపీ రాజకీయాలు డిస్కస్ చేద్దాం. ఎలా ఉంది మీకు ఆ వ్యూ, ఆ పర్సంటేజ్ చూడంగానే? పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసినప్పుడు సరే పోయినసారి కన్నా అరౌండ్ 2%, 2.5% పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది. అయితే అంతకు మించి డబ్బులు పంపకం పెరిగింది. పర్సంటేజ్ ఆఫ్ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎంత విచ్చలవిడిగా, ఎంత ఇబ్బడి ముబ్బడిగా జరిగిందంటే చెప్పడానికి, అంటే కామన్ మ్యాన్ ఇంకా అసలు ఎలక్షన్ అనే దాన్ని మర్చిపోయి కామన్ మ్యాన్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ చేయడానికి ఛాన్సే లేదు. ఓన్లీ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టి భారీ స్థాయిలో పంచగలిగిన వాడికి అయితేనే అక్కడ స్కోప్ అనే పరిస్థితుల్లో అక్కడ మనీ డిస్ట్రిబ్యూషన్ జరగడం జరిగింది. మరీ ముఖ్యంగా ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో నేను ఒక 10 రోజులు ఉన్నాను కాబట్టి నా కంటితో నేను చూడడం జరిగింది. ప్రజలు ఓపెన్గా చెప్తున్నారు, వాళ్ళు 2000 ఇచ్చారు, వీళ్ళు 1500 ఇచ్చారు, లేదు వాళ్ళు 1500 ఇచ్చారు, వీళ్ళు 1000 ఇచ్చారు, ఇదే మీరేమిస్తారు, ఇదే చర్చ. అట్లా కాదు, మేము చాలా నిజాయితీగా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా గతంలో మేము ఇదిగో ఈ పనులు చేసాము, ఇంత పెండింగ్ పడింది, ఇక్కడికి ఆగిపోయినాయి, అవి మేము ముందుకు తీసుకెళ్తాం, చేస్తాం అంటే ప్రజలు మళ్ళీ ఓపెన్గా ఒప్పుకుంటున్నారు. మీరైతేనే చేస్తారు, మీరు చేసినయే, మీ వల్లే అవుద్ది, నమ్మకం ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఇది జరుగుతుంది కదా, ఇస్తున్నారు కదా, వాళ్ళతో పాటు మీరెంతన్నా కొంత ఇవ్వాలి కదా అని ప్రజల్ని అంత కరప్ట్ చేసేసి ఆ రకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తయారైన దీన్ని. సో మేబీ అందుకున్న డబ్బులు అందుకున్న వాళ్ళు, పెరిగిన ఓటర్స్తో పాటుగా డబ్బులు అందుకున్న వాళ్ళు కూడా సరే వెళ్ళి ఓటేసి రావాలనే దాంట్లో ఒక మోటివేట్ చేయడానికి డబ్బులు పనికొచ్చినాయి. ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకురావడానికి మోటివేట్ చేయడానికి పనికొచ్చినాయి వీళ్ళు డబ్బులు. పర్సంటేజ్ ఆఫ్ ఓట్ అందువరకు పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, పర్సంటేజ్ ఓట్ పెరిగింది, కాంగ్రెస్ ఓట్ షేర్ ఏమైనా పెరుగుద్దా? డెఫినెట్గా పెరుగుతుంది. కాంగ్రెస్ ఓట్ షేరు ఈసారి ఆంధ్రప్రదేశ్లో గతంతో పోల్చుకుంటే ఇంకొక 3-4% పెరుగుతుంది అనే నమ్మకం మాకుంది. మరీ ముఖ్యంగా మైనారిటీస్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, ఇవన్నీ బేరీజ్ వేసి ఏ పార్టీ అయితే ఈ రాష్ట్రానికి లాభం చేస్తుందని బేరీజ్ వేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే నమ్మకం వాళ్ళలో ఒకటి ఉంది. సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర, రాహుల్ గాంధీ గారి ఇమేజ్, రాహుల్ గాంధీ గారు చేసిన వాగ్దానాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు పర్సెంట్ ఆఫ్ ఓట్ డెఫినెట్గా పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీగా మాకుంది. అంటే పాపం 0.8% లేని బీజేపీ ఏమో స్టేట్స్ మొత్తాన్ని రూల్ చేస్తుంది. మీరు గతంలో వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు, ఈ పార్టీకి ఇంకా ఎక్కువ వచ్చే పర్సంటేజ్ పరిస్థితి. గతంలో అసలు వాళ్ళతో కంపారిజనే లేదు సార్ మాకు. అంటే యాక్చువల్గా ఈ రాష్ట్రాన్ని దాదాపు 30-40 సంవత్సరాల పాటు పరిపాలించిన పార్టీ, వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి ఆసరా ఎక్కడుందిలే. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 14 తర్వాత 2 ప్రాంతీయ పార్టీలు కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీతో ఒకళ్ళు డైరెక్ట్గా ఉంటే ఇంకొకళ్ళు ఇండైరెక్ట్గా పూర్తి స్కోప్ని భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ప్రాంతీయ పార్టీలు అందిస్తూ ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ ఫీలింగ్ ఏంటంటే ఇది మొత్తం టోటల్ టోటల్గా ఇది మన రాష్ట్రం అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. సో అక్కడ మేము డ్యామేజ్ అయ్యి దెబ్బతింటా ఉండటం జరిగింది. కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అసలు కంపారిజన్కి ఛాన్స్ లేని రాష్ట్రం కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పోనీ ఏమన్నా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేసింది ఏమన్నా ఉందంటే అది కూడా ఏం లేదు. ఇవాళ మళ్ళీ వారికి ఒక 10-11 ఎమ్మెల్యే సీట్లు, ఒక 6 ఎంపీ సీట్లు ఇచ్చి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి డైరెక్ట్గా, ఇన్ని రోజులు ఇండైరెక్ట్గా జరిగింది, నేరుగా ఈ రాష్ట్రంలో అడుగు పెట్టేదానికి స్కోప్ కల్పించారు. భారతీయ జనతా పార్టీకి తలుపులు తెరిచారు. అక్కడ గెలిచే అవకాశం ఏదైనా ఉండేదానికి. సో మీకేమనిపిస్తుంది ఏపీ రాజకీయం చూసినప్పుడు, ఏంటి ఆ వ్యూ? ఎందుకంటే చాలా పొలిటికల్ పార్టీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. యాజ్ ఏ పార్టీ వ్యూగా మీకు ఎవరు గెలిచే పరిస్థితి ఉంది, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనుకుంటున్నారు? అంటే చాలా టఫ్ కనపడతా ఉంది సార్. అంటే భిన్న అభిప్రాయాలు.
కాకపోతే ఒకటేమంటే లీడర్స్ మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఓటర్ మాట్లాడట్లా. అవును. మీరు శ్రీకాకుళం టు హిందూపూర్ తీసుకోండి, ఓటర్ ఎక్కడ మాట్లాడట్లా. పార్టీ లీడర్స్ మాత్రం మా పార్టీ అంటే మా పార్టీ, ఎవరు ఎక్కువ వోకల్గా ఉంటే వారు ఎక్కువ నెంబర్ చెప్పుకుంటూ ఉన్నారు, వారు ఎక్కువ దీన్ని క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు తప్ప ఇన్ఫ్యాక్ట్ సిచ్యువేషన్ అయితే చాలా టఫ్ ఫైట్ ఉంది. ఎవరు వస్తారు అనేది అర్థం కాని స్థితి. మేబీ ఎవరు వచ్చినా కూడా నిన్న మా రఘువీరారెడ్డి గారు దాదాపు ఆయన 3 నెలల నుంచి సెఫాలజిస్టులు అందరూ చెప్పక ముందు నుంచి చెప్తా ఉన్నారు, ఎవరు గెలిచినా ఈసారి రాష్ట్రంలో టఫ్ ఫైట్ ఉంది, 95 to 110 మధ్యలో ఉంటారు అని 3 months ముందు నుంచి చెప్తున్నారు. నిన్న కూడా ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన అదే చెప్పారు, చాలా టఫ్ ఫైట్ ఉంది, ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉంది, 95 to 110 మధ్య ఎవరు వచ్చినా కానీ ఇది పరిస్థితి. నిజంగా గ్రౌండ్లో కూడా అట్లే ఉంది. కామన్ మ్యాన్ అయితే నోరు తెరిచి నేను ఈ పార్టీకి ఓటేసానని చెప్పే పరిస్థితి లేదు, దాన్ని మనం గుర్తించే పరిస్థితిలో కూడా అర్థం కావట్లేదు. సో ఏంటి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంక ఎండింగ్కి వచ్చేసింది దేశం మొత్తం పోలింగ్కి సంబంధించి. అయితే ఒక టర్మ్ ఉంది, అది జరగాల్సి ఉంది. కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ స్టేట్స్లో కానివ్వండి, బీజేపీ స్టేట్స్లో కానివ్వండి, కాంగ్రెస్ అసలు వాష్ అవుట్ అయిపోయింది, కాంగ్రెస్ అక్కడ స్కోప్ లేదు. ఈవెన్ తెలంగాణలో కానివ్వండి కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తున్న ఒక వేవ్ని క్రియేట్ చేస్తున్నారు. నిజంగానే గ్రౌండ్ లెవెల్లో అది ఉందా, లేదంటే బీజేపీ చేసినటువంటి ఒక బూచిగా చూపించి ఆడిపిస్తున్నటువంటి ఒక డ్రామాగా ఉందా? ఈ ఎలక్షన్ స్టార్టింగ్ అంటే రామ మందిర నిర్మాణం శిలాన్యాస్ అంటే ప్రతిష్టాపన జరిగిన తర్వాత, రాముడి విగ్రహం ప్రతిష్టాపన జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ పూర్తిగా 400 పార్ అనే ఒక నినాదాన్ని తీసుకెళ్ళడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తనంతట తానుగా 370, కూటమికి 400 పైన. అంటే అసలు ఇంక మిగిలిన దాదాపుగా ఒక 140 సీట్లు ఏమో మిగులుతాయి. 140 సీట్లు మిగిలిన ఉన్న దాదాపు 30-40 పార్టీలు. సో అపోజిషన్ అనేది ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో మేమే ఉన్నాము అనే పరిస్థితి దగ్గర నుంచి ఇవాళ వాళ్లే మాట్లాడుకునే పరిస్థితి. 400 నేను మొన్న మోడీ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, 400 పార్ అనేది నేను కేవలం ఒక నినాదం ఇచ్చాను అంతే, అపోజిషన్ అంతా ఒక ట్రాప్లోకి లాగడానికి, కానీ నాకన్నా వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. 272 వస్తే గవర్నమెంట్లోకి రావచ్చు అనే విషయం నాకు తెలుసు. సో ఆయన నోటితో ఆయనే 272కి తక్కువ 400 దగ్గర నుంచి 272కి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితి ఏముంది అనేది అర్థమవుతాం. అదేవిధంగా సీట్ వైజ్ లెక్కేసుకున్నా కూడా పరిస్థితి ఇవాళ పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీస్తూ ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా 230 దాకా రీచ్ అవుతారు, 240 కష్టంగా వస్తారు అనే ఒక అనాలిసిస్ అయితే దేశవ్యాప్తంగా చాలామంది పెద్ద పెద్ద సెఫాలజిస్టులు కానీ లేకపోతే సీనియర్ జర్నలిస్టులు కానీ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. సో అదేగా జరిగితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా కష్టంగా ఉండే పరిస్థితి. మోర్ ఓవర్ బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ లాంటి ప్రదేశాల్లో గణనీయంగా వాళ్ళ సీట్లు తగ్గబోతూ ఉన్నాయి అనేది కూడా జరుగుతూ ఉంది. గతంలో ఇవన్నీ ఆల్మోస్ట్ స్వీప్ చేసిన పరిస్థితి వాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి కనపడట్లా, ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఏం చేసావో, ఈ అధిక ధరలు ఏంటి, మా ఎంప్లాయ్మెంట్ ఏంటి. అగ్నివీర్ లాంటి స్కీమ్ని అయితే నిన్న రాహుల్ గాంధీ గారు డయాస్ పైన కూడా ఒక కుర్రోడిని తీసుకొచ్చి మాట్లాడించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇది ఊహించలేదు భారతీయ జనతా పార్టీ. మనం ఏం చెప్తే అది జరిగిపోద్ది, సో ఆలయం ఒకటి కట్టాం దాంతో పూర్తి ఎలక్షన్ అయిపోద్ది అనుకున్నారు, కానీ అట్లా జరగల. ఎలక్షన్ మొత్తం వేరే టర్న్ తీసుకుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూలు కానీ, నరేంద్ర మోడీ గారు వాడుతున్న భాష కానీ గమనించినప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఒక ప్రధాని స్థాయిలో ఉండే వ్యక్తి ముజరా డ్యాన్స్ చేసే పదాలు, ముజరాల డ్యాన్స్ అనే పదం వాడంటే ఇంకా ఏ స్థాయికి దిగజార్చారు ఆ పదవి యొక్క విలువని అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని వాళ్ళ ఫ్రస్ట్రేషన్ యొక్క ఇండికేషన్ కూడా కింద కూడా తీసుకోవచ్చు దాన్ని. సో డెఫినెట్గా గేమ్ అంత ఈజీగా భారతీయ జనతా పార్టీలో లేదు, నెక్ టు నెక్ ఉంది. ఎవరు వస్తారనేది చూడాల్సిన పరిస్థితి. నెక్ టు నెక్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ ఈజ్ అలయన్స్ విత్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పార్టీస్, బట్ బీజేపీకి ఆ అవసరం రాలేదు కదా, బీజేపీకి లేదు కదా. అంటే బీజేపీకి ఇంతకు ముందు లేదు సార్ అవసరం. ఇంతకుముందు ఫుల్ మెజారిటీతో ఉండింది, ఏది 14లో కావచ్చు, 19లో కావచ్చు. బట్ 14లో కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. ఎవరు? టీడీపీ లాంటి వాళ్ళు, జేడీయూ, అకాలీదళ్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ అలయన్స్ పార్ట్నర్స్లో వాళ్ళ అకాలీదళ్ కలవలేదు, కానీ మళ్ళీ జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ కలిశారు, మళ్ళీ చంద్రబాబు గారు కలిశారు. ఇవన్నీ కలిసిన తర్వాత కలిసినా కూడా వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కదా సబ్జెక్టు. నితీష్ కుమార్కి బీహార్లో 5 సీట్లకు మించి రావు అంటున్నారు. సో ఇక్కడ మరి టీడీపీ, నేను ఇందాక టఫ్ ఫైట్ అని చెప్పా, టఫ్ ఫైట్లో ఉన్నప్పుడు చేరి 10 వేసుకుంటామా, చేరి 11 వేసుకుంటామా, ఎన్ని వేసుకుంటామో తెలియదు, కానీ ఒకటి కాకపోతే ఆల్రెడీ వాళ్ళు వైసీపీతో కూడా టచ్లో ఉన్నారు అని ఇది కూడా ఒక సంకేతం.
భారతీయ జనతా పార్టీ టీడీపీతో ప్రత్యక్ష పొత్తులో ఉండి వైసీపీతో టచ్లోకి రావటము అంటేనే బాగా షార్ట్ ఫాల్ ఉంది మాకు అక్కడ, ఇద్దరు బలం కావాలి అనేది కదా. ఎటో డైరెక్ట్ గా బీజేపీ లీడర్లు జగన్తో మాట్లాడారని అదే చెప్పి సో అటువంటి పరిస్థితుల్లో సరే ఏది చూసుకున్నా కూడా, ఏ క్యాలిక్యులేషన్ చూసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీకి అయితే ఈవెన్ మిత్రులు దొరికే పరిస్థితి కూడా లేదు. సరే ఈ 10 సంవత్సరాల పాటు వేధింపులు ఏ పార్టీలో ఉన్న వాళ్ళనైనా సరే ఇతర పార్టీలో వాళ్ళని పార్టీలు చేల్చడమా, లేకపోతే ఆ పార్టీ నాయకులను లాక్కోవటమా, కేసులు పెట్టడమా, ఆ కేసుల ద్వారా మనకి మహారాష్ట్ర లాంటి ప్రదేశాలు చూసాం. సో అటువంటి పరిస్థితుల్లో ఈ వేధింపుల నుంచి విముక్తికి దొరికే పరిస్థితే కనుక దొరికితే ఏ రాజకీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టదు. మాతో ఆల్రెడీ కూటమి ఉన్నారు చాలామంది. సో మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని అక్కడికి వెళ్ళేదానికన్నా కూడా ఒక డెమోక్రటిక్ సిస్టమ్, డెమోక్రటిక్ గవర్నమెంట్ నడుపుకుందామంటే భారతీయ జనతా పార్టీకి మెజారిటీ తగ్గిన పరిస్థితుల్లో మిత్రులు దొరికే పరిస్థితి అయితే చాలా గడ్డు పరిస్థితి ఎదురవుతుంది అనేది ఒక అసెస్మెంట్ అశోక్ గారు. ఇప్పుడు అసెస్మెంట్ కరెక్టే సరే, బట్ వై కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ టు ఎస్టాబ్లిష్ న్యూ అడ్మినిస్ట్రేషన్, న్యూ ప్లానింగ్లో ఎందుకు ఫెయిల్ అయిపోతుంది? ఫెయిల్ అయితే ఈరోజు మేము సీట్లు పెరగం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ బీజేపీ పార్టీ ఉంది, తమిళనాడు ఇట్ ఈస్ ఏ రీజనల్ పార్టీ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఒక స్టేట్, ఆంధ్రప్రదేశ్ రీజనల్ పార్టీ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఒక స్టేట్. ఇట్లాంటి స్టేట్స్లో ఇప్పుడు బీజేపీ దే హ్యావ్ ఎమర్జ్డ్, ఒక ఓట్ షేర్ వస్తుందని ఒక 20% 30% అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. అక్కడ 1-2 ఎంపీ సీట్లు గెలుస్తామని ఒక నమ్మకం ఉంది. కానీ అలాంటి స్టేట్స్ని ఎందుకు కాన్ఫిడెంట్గా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయట్లేదు? తమిళనాడులో ఇవాళ మేము 9 పోటీ చేస్తే 9 గెలుస్తామా 8 గెలుస్తామా అనే పరిస్థితుల్లో మేము ఉన్నాం. సో అలయన్స్లోనే 9 గెలుస్తామా 8 గెలుస్తామా అనే పరిస్థితుల్లో మేము ఉన్నాం. సరే అక్కడ తమిళనాడు విషయానికి వచ్చేటప్పటికి జయలలిత చనిపోయిన తర్వాత ఉన్న నాయకులు ఇద్దరు, ఓపీఎస్ ఈపీఎస్ ఇద్దరు 2 గ్రూపులుగా విడిపోవటం. సో దాంట్లో నుంచి అంటే వీళ్ళే ఆ చిచ్చంతా పెట్టింది, విడగొట్టింది, కలిపింది, చేసిందంతా వీళ్ళే. ఆ పాలిటిక్స్ అంతా చేసి చిచ్చులు పెట్టి దాంట్లో నుంచి చలిమంట కాసుకోవాలనే పరిస్థితిలో నుంచి ఎమర్జ్ అయ్యే ఒక పరిస్థితిని భారతీయ జనతా పార్టీ ట్రై చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే అన్నామలై యొక్క లాంగ్వేజ్ కానీ, అన్నామలై మాట్లాడుతున్న ఏది డివిజివ్ పాలిటిక్స్ కానీ అతను చేస్తుంది, అదైతే కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అంత డివిజివ్ పాలిటిక్స్, అంత ప్రజల్ని భావోద్వేగాలకు రెచ్చగొట్టడం, ఆ ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, ఆ పని అయితే కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాబట్టి అంత ఫాస్ట్గా ఎదగలేమేమో. కానీ బట్ ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం మోడీ మాటే వినే పరిస్థితుల్లో లేరు అంటే అర్థమవుతోంది కదా. ఎంత డివిజివ్ పాలిటిక్స్ చేశారు, దేశాన్ని ఎంత ప్రమాదంలోకి నెట్టారు అనేది దేశం తెలుసుకుంటా ఉంది కదా. వాళ్ళు ఒకళ్ళు ఒక 1% 2% లేదు 5% ఆఫ్ ఓట్ ఇవాళ పెరిగితే పెరగొచ్చు వాళ్ళకి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ డివిజివ్ పాలిటిక్స్, ఈ తాత్కాలికమైన ప్రయోజనాలకైతే ఎవరు నిలబడే పరిస్థితి ఉండదు. ఎంత దెబ్బతిన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బతికి బట్టగలిగి మిగతా అంత ఓటు అడిగే పరిస్థితి ఎందుకున్నాము అంటే అటువంటి దుర్మార్గమైన రాజకీయాలు చేయలేదు కాబట్టి. ఆ రాజకీయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో వ్యానిష్ అయ్యేది. ఇవాళ కాంగ్రెస్ ముక్త్ భారత్ నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ ప్రధాని ఎవరో చెప్పండి అనే పరిస్థితి. అమిత్ షా ఇవాళ మీ కూటమి అధికారంలోకి వస్తే మీ ప్రధాని ఎవరు చెప్పండి అంటే అసలు పోటీయే లేదు, జనాల మధ్యలో లేనే లేదు, ఎవరు లేనో మీ ప్రధాని చెప్పండి అనే పరిస్థితికి వచ్చారంటే ఈక్వల్ స్పేస్లోకి వచ్చేసాం కదా. సో డెఫినెట్గా మంచి ద్వారా ఎమర్జ్ అవుతాం తప్ప డివిజివ్ పాలిటిక్స్ చేసి ఎదిగే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే మేము కొంచెం స్లోగా ఎదగొచ్చు. అదే బీజేపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ ఆమె నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళారు, ఆయన ఓడిపోతారన్న భయంతోనే, స్మృతి ఇరానీ మీద ఓడిపోతారన్న భయంతోనే ఆయన కాన్స్టిట్యున్సీ చేంజ్ చేసుకున్నారు, వేరే పర్సన్ అక్కడ పెట్టారు. సో ఇవన్నీ వింటున్నప్పుడు కూడా అంత పెద్ద లెగసీ కలిగినటువంటి లీడర్స్ కాన్స్టిట్యున్సీస్ చేంజ్ ఓవర్ అవ్వటం వల్ల ఓడిపోతాం నాకు భయంతత్వాన్ని బీజేపీకి ఒక అడ్వాంటేజ్గా ఇచ్చినట్టే కదా. నరేంద్ర మోడీ గారిది గుజరాత్ దాదాపు 15 సంవత్సరాలు ఏమో ముఖ్యమంత్రి చేశాడు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన నరేంద్ర మోడీ ఇవాళ ఉత్తరప్రదేశ్కి పోలేదా? అదే అటల్ బిహారీ వాజ్పేయిది మధ్యప్రదేశ్, అట్లాంటి అటల్ బిహారీ వాజ్పేయి ఉత్తరప్రదేశ్ పోలేదా? శరద్ యాదవ్ది మధ్యప్రదేశ్, బీహార్ పోయి గెలవలేదా? సో ఈ పర్టికులర్ పర్సన్ ఇక్కడే ఉండాలి, ఇక్కడే పోటీ చేయాలి అనేది వాళ్ళు క్రియేట్ చేసే ఒక ఫాల్స్ నెరేటివ్. మరో రాయ్బరేలీ అమేథీ 2 కూడా దే ఆర్ స్ట్రాంగ్ బెస్టియన్స్ ఆఫ్ గాంధీ ఫ్యామిలీ. సో రాయ్బరేలీలో పోటీ చేయాలా లేకపోతే అమేథీలో పోటీ చేయాలా అనేది డిసైడ్ చేసేది కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. అది తదనుగుణంగా రాహుల్ గాంధీ గారు పోటీ చేస్తారు. ఇవాళ అమేథీలో
అతని మీద గెలిచే పరిస్థితి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ, ఆ గాంధీ ఫ్యామిలీ ఉన్న టైంలో మొత్తం ఆ కాన్స్టిట్యున్సీని మొత్తం చూసుకుంది అతను. ఆ కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు అందరితో సంబంధం ఉన్న అతను. సో అతనికి టికెట్ ఇచ్చిన తర్వాత ఇవాళ అతని చేతిలో ఖచ్చితంగా ఆమె ఓడిపోయే పరిస్థితిలో ఉంది స్మృతి ఇరానీ. సో అటువంటి తరుణంలో ఈ టికెట్ ఇవ్వడం వల్ల తప్పేంటి? ఈ కాన్స్టిట్యున్సీ ఇక్కడే ఇవ్వాలి అనే రూల్ ఎక్కడా లేదు. స్మృతి ఇవ్వరాని వాళ్ళు ఓడిపోయే పరిస్థితిలో ఉన్న తర్వాత రాహుల్ గాంధీ మారాడు, ఇదేదో ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ వన్స్ రాయబరేలీ ఆమెది 2 గెలిచిన తర్వాత ఏం చెప్తారు, దేని గురించి ఆలోచిస్తాం? ఓకే, సో మీకైతే కాన్ఫిడెంట్ ఉంది పబ్లిక్ వాంట్స్ న్యూ చేంజ్ ఇన్ ఇండియన్ పొలిటికల్? డెఫినెట్గా మీరు కనుక చూస్తే బీహార్, ఉత్తరప్రదేశ్లో కనుక ఇప్పుడు ఈ 6th ఫేజ్ అండ్ 7th ఫేజ్ 5th ఫేజ్ నుంచి అనుకోండి, ఆ వేవ్ చూసినప్పుడు డెఫినెట్గా ప్రజలు ఇవాళ డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ గురించి, లేకపోతే ప్రైస్ రైస్ గురించి ఇవన్నీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అది డైరెక్ట్గా మోడీ గారిని అడుగుతూ ఉన్న తరుణంలో ఆయన దాని నుంచి డైవర్ట్ చేయడానికి విపరీతమైన కృషి, హిందూ, ముస్లిం, మచిలీ, మటన్, ముజరా రకరకాలే వాడుతూ ఉన్నారు. ఎన్ని జరిగినా ఏమీ ఫలితాన్ని ఇవ్వవు. డెఫినెట్గా మంచి నెంబర్తో ఇండియా కూటమి ఎమర్జ్ అవుతూ ఉంది. మహారాష్ట్రలో కూడా వాళ్ళకి అనూహ్యమైన దెబ్బ తగలిపోతూ ఉంది. సో ఇవన్నీ లెక్కలేసుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పే నెంబర్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా అర్థం కాని విషయం. చూద్దాం, ఇంకొక 6 డేస్లో ఫుల్ రిజల్ట్ రాబోతుంది కాబట్టి చూద్దాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.